ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు, ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ దేవుని దివ్య వాక్య సముఖానికి, ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమానికి మిమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నాను. ప్రియులారా, మనమందరం కలిసి ఈ రీతిగా ప్రార్థించడం కొరకే కలుసుకోవడం నిశ్చయంగా మనకెంతో ఆశీర్వాదకరం. ప్రార్థనే ప్రధాన ఉద్దేశ్యంగా సమకూడుతున్నటువంటి గుంపులు ఇవన్నీ కూడా. వాక్యమే ప్రధానంగా జరిగే కోడికలు కావివి, ప్రార్థనే ప్రధానంగా జరిగే కోడికలు. దాదాపు సంవత్సర కాలంగా ఈ కరోనా పరిస్థితులను బట్టి ప్రతి నెల క్రమంగా కూడుకునే, కలిసి ప్రార్థించే, వాక్యము ద్వారా బలము పొందుకునే అవకాశాలు తగ్గాయి గనుక ఈ వచ్చిన విరామాన్ని బట్టి ఆ లోటు పూడేలా కాసింత ఎక్కువగా దేవుని వాక్యం ధ్యానం చేసుకోవాలి అనే ఒక ఆసక్తి తప్ప అంతకని ఇంకేం కాదు. కనుక ఈ ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం ప్రసంగ కూడికలుగా ఏమీ మారలేదు. మరింత తీవ్రమైన విజ్ఞాపనోద్యమంగా మారడానికి దేవుని వాక్యం ద్వారా బలము పొందే ప్రయత్నం చేస్తున్నామంతే. ప్రార్థించుటకు, మాతో కలిసి మోకరించుటకు ఆసక్తి కలిగి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారి ఎవరైనా వచ్చి ఉంటే నిండు మనసుతో యేసుక్రీస్తు నామములో దేశములో మహారక్షణ కొరకు దైవజనులే మోకాళ్ళ మీద కలిసి చేస్తున్న విజ్ఞాపనోద్యమానికి మిమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నాం, హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, మనము కలిసి మోకాళ్ళపై దేశమును దేవుని కొరకు సంపాదించి దేవుని సంతోషపరచాలి అనే గురి కలిగిన పని చేద్దాం. అలాగే ఈ విషయమై ఈ చక్కని మందిరాన్ని దీని కొరకు మరి ఇచ్చినటువంటి పాస్టర్ ప్రభాకర్ గారికి, వారి వద్దకు ఈ సమాచారాన్ని తీసుకెళ్ళి దీని కొరకు ప్రయాసపడిన ఐఎఫ్జే సేవకులకి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరి ఆశ ఒకటే, గురి ఒకటే. ఇంత గొప్ప దేశ రక్షణ ఏ ఒక్కరితోనూ సాధ్యం కాదు, అలాగని ప్రసంగాలతో అంతకన్నా కాదు. కనుక ఎవరి ప్రార్థన వాళ్ళు చేసుకునే ఆ భావనను పక్కన పెట్టి కలిసి ప్రార్థన చేద్దాం. రోజూ సాధ్యం కాదు కాబట్టి మన సంఘాలు, మన పరిచర్లు మనకు ఉంటాయి కాబట్టి నెలకు ఒక్కరోజైనా ప్రార్థన చేద్దాం కలిసి అనేదే ఈ యొక్క ఉద్యమం. సహకరిస్తున్నందుకు, ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వకపోయినా, తిండి ఇలాంటి శరీర సంబంధమైనటువంటి సంతోషాలు ఏమీ లేకపోయినా, వ్యక్తుల గుర్తింపులకు ప్రాధాన్యత లేకపోయినా, ప్రార్థించడానికే ఘనమైన పరిచర్యలు కలిగి ఉండి వాటిని పక్కన పెట్టి వచ్చుచున్న ప్రతి దైవజనునికి నేను నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా సొలొమోను సముఖముందు నిత్యము నిలిచే వారి భాగ్యమే గొప్పదైతే, నేరుగా పరిశుద్ధుల పాత్రలో కలపదగిన ప్రార్థనలు సమర్పించగలుగుతున్న పరిశుద్ధులు ఆయన సముఖముందు ఇలా కలవటం చాలా 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 సంతోషం, ఆశీర్వాదకరం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది బిడ్డలారా, మరి ఈనాటి వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లూకా సువార్త 10వ అధ్యాయము 41, 42
అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని వాక్యమును మనము చదువుకున్నాము. లూకా సువార్త 10వ అధ్యాయం 41, 42 వచనాలలో మనం చూస్తే, మార్తతో యేసు ప్రభు చెప్పినటువంటి ఓ అద్భుతమైన మాటను మరోసారి మనం విందాం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మరొకసారి ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతున్న అల్పదాసుని అంగీకరించి, అద్భుత హస్తములు దాచి, అగ్నితో కాల్చి, అభిషేకించి, పుటం వేసి, పవిత్రపరిచి, మీరు చేయనుద్దేశించిన కార్యమంతా మీ శైలిలో, మీ స్థాయిలో చేసి, మీ కృపా మహిమకు కీర్తి కలిగే కార్యాలే, ఘనమైన సేవే జరగనిమ్మని యేసునామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మరోసారి మీ అందరికీ యేసయ్య పేరట నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎంతో ప్రేమతో ఈ మందిరాన్ని, ఈ ఏర్పాట్లన్నీ మనకు అనుగ్రహించిన దైవజనులు ప్రభాకరయ్య గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభు కృపలో మరోసారి మనమంతా కలిసి ఇలాగ పరిచర్య చేయటం నిజంగా దేవుని కృప, దేవుని భాగ్యం. దాదాపుగా సండే స్కూల్ స్థాయి వారి మొదలుకొని అందరికీ తెలిసినటువంటి వచ్చిన భాగం ఇది. మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు, కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. నిజానికి చెప్పాలంటే అది మాత్రమే అవసరమైంది, అది ఎంత మాత్రము ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అంటూ యేసు ప్రభువారు చెప్పిన మాటలు మనము విననివి కాదు, దీని మీద మనం ప్రసంగాలు చేయంది కూడా లేదు. ఈ వాక్యాన్ని ఎప్పుడు ఒక్కసారి కూడా లైఫ్లో ప్రసంగంలో వాడలేదని చెప్పే పాస్టర్ ఎవరైనా ఉంటారా? ఎవరైనా చర్చి ఎగ్గొడితే నెక్స్ట్ వారం కౌంటర్ అయి తలుచుకున్నప్పుడు ఉత్తమైంది ఒకటే అని మనం ప్రసంగించడం మనకు గుర్తులేదా? ఈ వచనం మనం బాగా ఎరిగినదే, తరచుగా వాడుతున్నదే. అదే వచనాన్ని ప్రభు పదే పదే నాకు ఈ పూట జ్ఞాపకం చేశారు. ఇక్కడ మార్తమ్మ యేసయ్యను ప్రేమించే బిడ్డ, మరియమ్మ యేసయ్యను ప్రేమించే బిడ్డ. యేసు వారిని అమితముగా ప్రేమించాడు. విశ్వవిఖ్యాతమైన చరిత్రాత్మక యెరూషలేము మందిరములో నిలుచుట కంటే వీరి ఇంట బస చేయుట యేసుకు చాలా ఇష్టమైనది. యెరూషలేము దేవాలయముకున్న ప్రాధాన్యతను గురించి మనకు తెలియంది కాదు కదా. అంతటి చారిత్రాత్మకమైన మందిరములో ఆయన ఒక్కరితో కూడా మాట్లాడకుండా, ఏ అద్భుతమును చేయకుండా, ఆలయ శుద్ధీకరణ గావించి, మన భాషలో చెప్పాలంటే రొసరొసలాడి విసవిసలాడితో వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి అక్కడ నిలుచుటకైనను ఇష్టము లేదన్నట్లు చేశారు. మార్తమ్మ వాళ్ళ ఇంట్లో ఏకంగా బస చేశాడు ఆ పూట. ఓ చారిత్రాత్మకమైన మందిరము కంటే వారి ఇల్లు యేసుకు ఎంత ప్రియమైనదిగా ఉన్నది. యేసుతో వారికి అనుబంధం ఎంత మధురమైనది. వారికి, వారి ఇంటికి యేసు ఇచ్చిన ప్రాధాన్యత ఎంత గొప్పది. ఇలాంటి ఎన్నో విషయములు ఉన్నాయి. యేసు ఆ ఇంట కూర్చున్నప్పుడు మరియా ఆయన పాదముల వద్ద కూర్చుందిట. ఆయన పాదముల వద్దే కూర్చుండిపోవడం బద్ధకంతో జరిగిన పని కాదు, పని ఎగ్గొట్టే రకం కాదు.
ఏదో అనుకోకుండా అలా కూర్చుండిపోయినట్లు కాకతాళీయంగా జరిగిన సన్నివేశం కూడా కాదు. స్వయంగా యేసు ప్రభు చెప్పారు, ఆమె దీనిని ఏర్పరచుకున్నది అని. దట్ వాస్ ఎ చోసన్ థింగ్ బై మేరీ. మరియ ఏర్పరచుకున్నదంట దాన్ని. ప్రభువు కొరకు పని చేయుటయా, ప్రభు వద్ద కూర్చోటయా అనే 2 పాయింట్స్ వస్తే, ప్రభు వద్ద కూర్చోవడం అనే దాన్ని మరియ ఏర్పాటు చేసుకుంది, ఎంపిక చేసుకుంది. 2 అవకాశాలు ఉన్నాయి. ప్రభు కొరకు ప్రయాసపడటం, ప్రభు కొరకు పని చేయటం, ప్రభుకి ఏదైనా పెట్టడం. అయ్యేవి కాకుండా ప్రభు దగ్గర కూర్చుండిపోవడం. ఈ రెండింటిలో ఏం చేద్దాం అంటే, మరియమ్మ నేను ఆయన కాళ్ళ దగ్గర కూర్చుండిపోతానని ఏర్పాటు చేసుకుందట. ఏ విధమైన పని చేయకుండా, ప్రయాసపడకుండా, ప్రభుకి ఏమీ ఆతిథ్యం ఇచ్చే ప్రయత్నం చేయకుండా ఓరక కూర్చొని ఆయన తదేకంగా చూస్తూ ఆయన ఏం మాట్లాడినా బాబోయ్ అద్భుతం, అమోఘం, సూపరు, మాట్లాడితే నువ్వు మాట్లాడాలి, ఆజ్ఞలు ఇచ్చినప్పుడు నిర్మలుడు నువ్వు, తీర్పు తీర్చినా సూపరే, ఇలాగ పొగుడుతా స్తోత్రాలు చెప్పుకుంటూ కూర్చుంటుంది. ఏమో మాత్రం నా ప్రభు నా ఇంటికి వచ్చాడు, ఆయనకి ఆతిథ్యం ఇవ్వాలి, ఆయనకి ఏదన్నా పెట్టాలి, ఆయన మర్యాద చేయాలి అని ఒక్కతే విపరీతంగా ప్రయాసపడి పని చేస్తుంది. ఇంత పనులు చేస్తుంటే కూడా, వంటగదిలో చప్పుట్లు వస్తుంటే కూడా, హడావుడితో పని చేస్తుంటే కూడా, ఈ పిండి వంటలని చేసి గారెలేసి ఇన్ని చేయడానికి ఎంత టైం పడుతుందో తెలిసిన మనిషి అయి కూడా చెల్లి ఒక్కతే తిప్పలు పడుతుందని ఆరాటం లేకుండా దర్జా కూర్చొని నిన్ను చూస్తే చాలయ్యా, నీ మాట వింటే చాలయ్యా, అసలు నీ కనుదృష్టి మీద పడితే చాలయ్యా అని బాధ కూర్చుందండి పిల్ల అని కోపాన్ని అణుచుకోలేక యేసుకే చెప్పింది. ఎందుకని? నేను ఊహిస్తాను పలుసార్లు నువ్వు పని ఎగ్గొట్టి పద్దాక ప్రార్థనలో కూర్చో ఎదవేసలేకు అని మరియమ్మకి చెప్పి ఉంటుంది. ఊహిస్తున్నా నేను. చెప్పినా ఏమడలే, సరే 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 అంటావు. యేసు లేనప్పుడు ఎంత పరిచర్య అయినా సహాయం చేయటం, యేసు వచ్చేప్పటికి అన్నీ అవతల పరిస్థితి వచ్చి కాలకాడ కూర్చోవటం ఏం అలవాటు. నీకు పొద్దున కూడా చెప్పింది, నీకు ప్రభు రాగానే వెళ్ళి కాలకాడ కూర్చున్నావు నువ్వు. ఇక దీనికి చెప్పిన ఒప్పుకోలేదని ప్రభు ఇన్ని రకాల పరిచయాలతో నలిగిపోతుంటే ఇంత సహాయం చేసే మనసు లేదు, సహోదర ప్రేమ లేదు, పరిచర్య భారం లేదు, సోమరపోత వ్యవహారంలో ఉంది. దర్జాగా కూర్చుని పోయి అంటే ప్రార్థనలో ఉన్నాను, ధ్యానంలో ఉన్నాను, ఇది ఒక అలవాటు అయిపోయింది ఒక్కొక్కడికి, పంపించు అని చెప్పి యేసు ప్రభు వారికి చెప్తే, యేసు ప్రభు వారు అవునమ్మా నీ సహోదరు అంత కష్టపడుతుంటే దర్జా కూర్చొని న్యాయం పెట్టే నీకు, వెళ్ళో సహాయం చేయి, పని చేయకుండా భోజనం చేయొద్దు అని చెప్పిన పెద్ద మనిషి కదా. సోమరివాడు యజమానికి నష్టం చేసేవాడని మాట్లాడిన పెద్ద మనిషి కదా. ఏయ్ సోమరి చీమల దగ్గరికి వెళ్ళని చెప్పినోడు కదా. నేను ఒంటరిగా ప్రయాసపడుతున్నాను, అధికముగా కష్టపడుతున్నాను, నాకు సహకారులు లేరు, నాకు ఒక సహకారాన్ని ఇప్పించమని యేసు కొరకే ప్రయాసపడుతున్న బిడ్డ యేసుకే మొత్తుకుంటే కూడా అసలు రెస్పాన్స్ లేక మళ్ళీ ఎదురు ఆమెకే క్లాస్ ఇచ్చాడు. ఏమిటా క్లాసు? మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని ఆ పనుల్లో తనకు సంబంధించినవి లేవు కదా, ఆ పనులలో తన వ్యక్తిగత సుఖానికి, తిండికి, సోకులకు సంబంధించినవి అసలే లేవు కదా, ఆ పనులన్నీ యేసు కొరకేగా, యేసు మీద ఉన్న గౌరవంతోనేగా, యేసుని ఘనపరిచే ఉద్దేశంతోనేగా, యేసును సంతోషపరచడానికి నలిగిపోతున్నవేగా. యేసు కొరకే చేస్తున్న పనులు కూడా యేసయ్యే తిడితే ఎట్టండి బతికేది? చాలామంది దైవజనులు నిలబడి మీ సేవా సాక్ష్యం చెప్పమంటే యేసుతో గడిపిన సమయం పావల, యేసు కొరకు పనిచేసిన సమయం ముప్పావల. ఇది అబద్ధమా మీరు చెప్పండి? ఇస్ ఇట్ నాట్ ట్రూ? మీ సేవా సాక్ష్యాన్ని చెప్పమని ఒక 10 మంది దైవజనులకు వరుసగా మైకివ్వండి. మీరు సేవలో వారు పడిన ప్రయాసలు, తిప్పలు, కష్టాలు ఎన్నన్నా చెప్తారు, కానీ వారు ప్రభుతో గడిపిన మధురానుభూతుల గురించి చెప్పమంటే
ఎవ్వరూ లేని ఏకాంత స్థలములలో రాత్రులు నా ప్రభుతో ఏకాంతంగా నేను కొన్ని వందల సార్లు గడిపాను అని చెప్పే సాక్ష్యాలు మనం వినగలుగుతాం. అసలు లైఫ్లో ఒకటో రెండో ఉంటాయి. నేను ఒక తమ్ముడు గుంటూరులో సాక్ష్యం చెప్తుంటే నేను ఏడవకుండా ఉండలేకపోయి ఏడుస్తూనే ఉన్నా. నా బిడ్డ సాక్ష్యం చెప్తున్నాను సేపు. నేను ఎక్కువగా ఆ నదిలోకి వెళ్ళిపోతాను, లంకల్లోకి వెళ్ళిపోతాను, రాత్రుల దీవులో ఒక్కడిని ఉండిపోతాను, రాత్రి అంతా అలా ప్రార్థన చేసుకుంటూ ఉండిపోతాను. అలా ఒంటరిగా ఏడుస్తుండే నాకు ఈ ఐఎఫ్జే దొరికింది, నా ప్రార్థనకు ఊతమైంది, బలమైందని చెప్తుంటే నాకు అసలు దుఃఖం ఆగలేదు. నాకంటే వయసులో చాలా చిన్నోడు. పనిగట్టుకొని ఒక చిన్న పడవ తీసుకొని కృష్ణానది దీవుల మధ్యలోకి వెళ్ళిపోయి దానికి రెంట కట్టుకొని ఆ రాత్రులు ఒక్కడే ఆ దీవిలో ఉండిపోతాడంట. మధ్య మధ్యలో ఇసుక మేటలు వేస్తాయి కదండి నది మధ్యలో, అలాంటి చోట నన్ను ఎవరు పిలవకూడదు, నన్ను ఎవరు కలతపరచకూడదు. ఒక శూలం మితి కనపడింది అబ్బాయిలో నాకు. బా, అతను సాక్ష్యం చెప్తుంటే చాలా క్యాజువల్గా చెప్పేస్తున్నాడు, కానీ నాకు దుఃఖం ఆగలేదు. అబ్బా, ఎంత మంచి బిడ్డ. యవ్వన కాలంలో ఉండి మనుషులతో మాట్లాడాలనుకోవట్లేదు, మనుషులతో స్పెండ్ చేయాలనుకోవట్లేదు. అందరినీ కాదనుకొని ఎక్కడో ఒంటరిగా నర్ర పురుగు కనబడని చోటుకి వెళ్ళి ఒక్కడే ఉండిపోయి రాత్రంతలా ప్రార్థన చేసి పొద్దున్నే వచ్చేస్తుంటే నాకు అసలు అమ్మ బాబోయ్, ఇట్లాంటి బిడ్డలు ఉన్నారు భూమి మీద. నీ వాగ్దానాన్ని బట్టి నాయన, అల్పుడు అయోగ్యుడు దీనుడైన నాకు నువ్వు మాటిచ్చావు, నేను ప్రార్థనా పరులను సమకూరుస్తానని. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వీళ్ళందరినీ పట్టుకొచ్చి నాకు కలిపావు అని నిన్నంతా నేను అతను మాట్లాడుతున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నాను నేను. దట్ వాజ్ ఎ టెస్ట్ మనీ, మౌడ్ మీ లైక్ ఎనీథింగ్. నేను కదిలిపోయి నిన్నటి దినం చాలా సంతోషం, చాలా ఒక ఉద్విగ్నంగా గడిపిన సమయం అది. ఇదంతా కలిపి మహా అయితే 10 నిమిషాలు చెప్పుంటాడు సాక్ష్యం. 10 నిమిషాలు కూడా కాదు, ఇంకా తక్కువే. ఇప్పటిదాకా నా మాటలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒక యవ్వన బిడ్డ లోకాన్ని వద్దనుకొని ఏ బంధాన్ని కోరుకోకుండా తన శరీరాన్ని సిలువ కొట్టుకొని రాత్రులు నరపురుగులు లేని చోటకెళ్ళి ఒంటరిగా రాత్రి అంతా ఏడుస్తూ కదుపుతున్నాడంటే ఈ దేశాన్ని దేవుడు ఎట్లా దాటిపోతాడు. నలిగిన వారి ప్రాణమును ఆయన అలక్ష్యము చేయడంట. ఆ తర్వాత చూద్దాంలే అనుకోడంట, కాసేపు ఏడవని అనుకోడంట, అసలు అలక్ష్యం చేయలేడంట. నలిగిపోయి కుంగిపోయి ఏడుస్తుంటే సర్లే చూద్దాం అనుకోలేడట. నేను అదే ఆ పాట రాసింది అదే. రోడ్డు పక్కన గుడ్డోడు వేస్తుంటే తట్టుకోలేకపోయావు, బతుకంతా పాపాలు చేసిన మనిషి ఏడిస్తేనే తట్టుకోలేకపోయావు. కన్నీటిని దాటిపోని ఒక అద్భుతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నేను మిమ్మల్ని సీరియస్గా అడుగుతున్నాను ప్రియులారా, దైవజనులారా. దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు, మీ సుఖం మీరు కోరుకోలేదు, మీ సరదాలు మీరు చూసుకోలేదు, తిండిపోతులుగా మీరు బ్రతకలేదు. ఎక్కడో సంఘం పెట్టాలని, ఎక్కడో సువార్త సంపాదించి, ఎక్కడో విశ్వాసాలను బలపరచాలి, ఎక్కడో సభలో వాడబడాలి. పరిచర్యే పరిచర్యే పరిచర్యే, సుఖములు మాని నిద్రలు మాని పరిచర్య కొరకే నలిగిపోయారు. కానీ మిమ్మల్ని దండం పెట్టి చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని మెచ్చుకోవట్లేదు. అర్థమవుతుందా? ఈ వంట మార్తమ్మ పని అనగానే కేవలం ఆడవాళ్ళని ఎగతాళి చేస్తూనే చాలామంది మాట్లాడతారు కదా, వీళ్ళు ఎప్పుడు వంటగదిలోనే చస్తారు. కానీ ఇది కేవలం వంటకు తిండికి సంబంధించిన ముచ్చట కాదు. యేసు కొరకు పడుతున్న ప్రయాస, యేసు వద్ద గడుపుతున్న సమయం. దట్స్ ఆల్, ఇంకేమీ లేదు, ఇంకేమీ లేదు. ఎన్ని గంటలైనా మాట్లాడాల్సిన ఉపదేశమే, కానీ నా హృదయం ఎక్కువగా మాట్లాడలేకపోతుంది. ఈ మాట గుర్తొచ్చినప్పుడల్లా సీరియస్గా తీసుకోగలుగుతున్నారా? మార్తమ్మలో దురుద్దేశాలు ఉన్నాయా? మార్తమ్మ ఏదన్నా ఆయన అంటే ఆయన మాటలు ఇష్టం లేక ఏదో సోది ఎవడంటాడరా బాబు నిలిపోయిన మనిషా? మార్తమ్మకున్న ప్రత్యక్షతలు, అపోస్తలుల పేతురు తర్వాత దైవ కుమారునికి వచ్చిన ప్రత్యక్షత కొత్త నిబంధనలు ఇంకెవరికి లేదని ఒక మార్తమ్మకు తప్ప. అపోస్తలుల్లో మిగతా 11 మంది ఆ మాట చెప్పలేకపోయారు.
నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారంటే ఒక్కొక్కరు ఒక మాట చెప్పారు. పేతురు మాత్రమే నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువి. శభాష్, నా తండ్రి ఆత్మ నీకు బయలుపరిచితేనే కానీ ఈ సంగతులు నీకు. ఎంత మెచ్చుకున్నాడు యేసయ్య. మళ్ళీ ఈ ప్రత్యక్షత కొత్త నిబంధన మాట్లాడింది ఒక మార్తమే. లాజరు సమాధి దగ్గర వెళ్తున్న సమయంలో పునరుత్థానమును జీవను నేనే ఎరుగుదువా అంటే నేను ఇప్పుడు లాజరు లేపుతానని తెలుసు, అంచె దినమని లేపుతామని తెలుసు, అసలు నువ్వేమనుకుంటున్నావు అమ్మాయి? దానికి ఏమంటుంది? నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తు అని నేను ఎరుగుదును. ఈ ప్రత్యక్షత పేతురు తర్వాత ఇంకెవరికి లేదండి. మార్తమ్మని అల్లాటప్పగా తీసుకోవద్దు ఎవరు. ప్రార్థనకు వచ్చే రకం కాదు, దేవుడు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఏదో పనులు చేసుకుంటే గడిపేస్తుంటుంది అని ఒక చవకబారు ఆలోచనతో మాట్లాడొద్దు. ప్రభు కొరకు ప్రయాసపడే మనసున్న మనిషి, ప్రభు మీద గౌరవంతోనే, ప్రభు మీద ప్రేమతోనే ప్రభుకి ఏదో చేయాలని ఈ వీధిలో సువార్త పెడితే 10 మంది రక్షించబడతారు. దండయాత్రకి వెళ్తే 4 ఆత్మలు వస్తాయి, 4 విజిటింగ్స్కి వెళ్తే కొన్ని కుటుంబాలు బలపడతాయి, ఒక సభకి వెళ్తే కొంతమంది సువార్త వింటారు. ఏదో ఒక తపన, ఏదో ఒక ప్రయాస, నిరంతరం ప్రభు కొరకు ఒంటరిగా సహకరించమని లేకపోయినా ప్రయాస పడుతున్నటువంటి ఒక పరిచర్య భారము కలిగిన మనిషిని పట్టుకొని నువ్వు వేస్ట్ పనులు పెట్టుకున్నావు అన్నట్టుగా మాట్లాడాడు యేసయ్య. నేను చేసిన కామెంట్ కాదు అది. ఇట్ వాస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద మాస్టర్ జీసస్. కనీసం మరియా నువ్వు కూడా తోడెళ్ళి సిస్టర్ గారికి సహాయం చేసి గబగబా తొందరగా ముగించుకొని రావచ్చు కదరా అని అనేపాటి న్యాయం అన్నా లేదా యేసు దగ్గర? ఆ మాత్రం ఆలోచన ఉండద్దా పెద్ద ఆయనకి? ఆల్ దోస్ థింగ్స్ ఆర్ లీస్ట్ బాదర్డ్ థింగ్స్ ఇన్ ద సైట్ ఆఫ్ జీసస్. అట్టి విషయములన్నీ కూడా యేసు దృష్టిలో స్వల్పమైనవి. మరి ఏది గొప్పది? నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు. అవసరమైనది చెప్పాలి గట్టిగా, అవసరమైనది అది కూడా అవసరమే అని అనొచ్చు కదండి. అది కూడా అవసరమే అని అనొచ్చు కదండి. మనం సొంతంగా వ్యాఖ్యానం చెబుదాము. మరి తీసిపారేటకేం కాదో అది కూడా ముఖ్యమే. ప్రభు కొరకు ప్రయాస అవసరమైన దాంట్లో లేదండి. మానవ జీవితాన్ని 3 భాగాలు చేస్తాం వస్తు వినిమయంలో. 1 అవసరాలు, 2 సౌకర్యాలు, 3 విలాసాలు. అర్థశాస్త్రంలో కీలకం. అవసరాలు తీరాక సౌకర్యాలు, సౌకర్యాలు కూడా తీరాక విలాసాలు. అది మానవ జీవన క్రమం. ఇప్పుడు మనం అవసరాల గురించి మాట్లాడుతున్నాం. సేవలో ఏది అవసరమట? ఆయన పాదాల దగ్గర కూర్చోవటం అవసరమట. అవసరమైనది ఒకటే. కనీసం మనలో ఒక మానవ కోణం అది కూడా ముఖ్యమైనది అని ఉంటే బాగుండేది. ఇది ఇంకా అవసరం అని ఉంటే కొంచెమైనా సాటిస్ఫై ఉండేది మనసు. అది బొత్తిగా అప్రధానమైన వ్యవహారం అన్నట్లుగా, వేస్ట్గా కష్టపడుతున్నాం అన్నట్లుగా, అవసరమైనది ఒకటే అని చెప్తే ఏమని అర్థం చేసుకోవాలి మనం? అవసరమైంది ఒకటే. ఏంటది? మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి అవసరమైన దాన్ని ఏర్పాటు చేసుకుందనాలి. ప్రభు కావాలనే అవసరమైంది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది. అక్కడికి ఆగట్లా, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడండి. ఆమె చేస్తున్న పనిని ఇది కూడా అవసరం అనలేదు, నీకు సహకారం అవసరం అనలేదు, పోను ఒకదానివే తెప్పలు పోవడం అనలేదు, అసలు వేస్తున్నట్టుగా మాట్లాడేశాడు.
ప్రభు కొరకు ప్రయాసపడుతున్న వారులారా, ప్రభు కొరకు ప్రయాసపడుతున్న వారులారా, ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థము కాదని అన్న వాగ్దానమును పట్టుకొని రేయింబవలు తిప్పలబడుతున్న వారులారా, ఆ ప్రయాస అవసరము అనే కోణంలో లేదు, అది వేరో కేటగిరీలో ఉంది. అవసరమైనవి కొన్నే అని లేదు బైబిల్లో. అవసరమైనది ఒక్కటే, అదే ఉత్తమమైనది, అది మాత్రమే ఎప్పటికీ